బైబిల్ అందరూ కూడా బైబిల్ తెరిచి బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తెరిచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం అడగాలని ప్రకటన గ్రంథం చెప్తున్నాను. సంగతి చెప్తున్నాను, నేను అడగాలి, నేను చెప్పను. ప్రభు నాకు కొన్ని విషయాలు బయలు మార్చాలి, దాని మీద నాకు ఒక పట్టు రావాలి, దాని మీద ఇంకా ధ్యానం చేయాలి. నాకు తెలియని విషయాలు గోల్డెన్ ఉన్నాయి. ప్రభు నేర్పుతాడు, చెబుతా. ప్రకటన గ్రంథం ధ్యానాలు మొదలు పెడతా, ఎప్పుడు పెడతానో తెలియదు, ప్రార్థన అయితే చేయాలి. అర్థమైందా? ఓకే, రైట్, మంచిది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి. అతడు నాతో ఇలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది, అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అందరూ ఆమేనండి. ఎందుకన్నారు ఆమేనండి? అన్నమన్నా కనుక అంతేనా? మీరు అవసరం లేదు, రైట్. కొద్దిగా మొహం చూస్తూ వింటే బాగుంటుంది. దాని కనుక వెళ్ళిపోయారు. దేవుని సన్నిధానంలో మనం ఎన్నోసార్లు చదివి, ఎన్నోసార్లు ధ్యానం చేసి, మనం ఎన్నోసార్లు విన్న ప్రసంగమే అయినా ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, యేసు రక్తమును చేకూరుకొని కృపాసనగా చేరి ప్రార్థన చేస్తున్నాను. మాట్లాడేవాడు నేను కాదు, మాట్లాడే దేవుడు నీవు కనుక కుటుంబం వేయబడి సులువు స్వర్గం మరుగుపరిచి నా ద్వారా మాతో మాతో నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. వినగలిగించి గ్రహించగలిగే మనసు ఓర్పు లోబడు, దాని ప్రకారం జీవించగలిగే ఆత్మ మా మధ్యలో పరిచయులుగాక. నిర్లక్ష్యం, అజాగ్రత్త, ఆలోచన యేసు నామములో కొట్టివేస్తున్నాను. నీ కృప చేత, నీ దయ చేత, ఈ వాక్యాల చేత నాతో మాతో అందరితో మాట్లాడి మనందరినీ బలపరచు. నీ ఆకలి వరకు ఐక్యపరచు కలిగించి మైపడు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించుకొని నామము తండ్రి, ఆమేన్. ఆమేన్. వినాలి. ఇక జాగ్రత్తగా నా వైపు చూస్తూ తొందరగా దేవుని పరిశుద్ధ లేఖన గ్రంథములో దేవుని వాక్యములు వినాలి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట, మరియు అతడు నాతో ఇలాగు సెలవిచ్చెను, ఏమని? ఈ గ్రంథములో ఉన్న ప్రవచన వాక్యములను వాక్యములకు ముద్ర వేయవలదు. ఏమై ఉన్నది? అందరూ చెప్పండి, ఏమై ఉన్నది? చెప్పు గట్టిగా. కాలము సమీపమై ఉన్నది. ఇప్పుడు అందరు నా వైపు చూడండి. బాగా చదివారు, బాగా చదివారు. నాన్న ఏం చేస్తున్నాయా? ఇంకేస్తున్నాం కింద. ఇక రాయబడిన మాట, ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను, ఏమని? ఈ గ్రంథములో రాయబడిన ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. ఎందుకు ముద్ర వేయకూడదు అంటే ఇది నెరవేర్చబడటానికి కాలము సమీపించబడింది కనుక ముద్ర వేయబడదు. ఓకే, రైట్, బాగా
వరకు. దాని తర్వాత ఏముంది? కాలము సమీపించి ఉన్నది అన్నాడు. అందరూ చెప్పండి. దేనికి? కాలము సమీపించి యుగాంతమా రాసిందాడా? యుగాంతం వచ్చేస్తుందా? 2012 యుగాంతం అన్నారు, 2022 కూడా యుగాంతం అని చెప్పారు. చాలా మంది ప్రవచనాలు చెప్పారు. మరి యుగాంతం వచ్చిందా? రాలా? వచ్చే రోజు వస్తుంది. అయితే ఇక్కడ మాట రాయబడింది ఏమిటి అంటే కాలము సమీపించి ఉన్నది. అందుకు ఏమన్నాడు? ఇప్పుడు నా వైపు చూస్తుండేనండి. కాలము సమీపించి ఉన్నది. ఇక్కడ ఏమన్నాడు? అబ్బాయి కాలం వచ్చేసిందిరా అబ్బాయి, అది సమీపించింది, దగ్గరగా ఉంది, రెడీ అవ్వండి అని చెప్పాలి కదా. అని ఇక్కడ ఏం చెప్తున్నాడు? కాలం సమీపించింది, టైం అయిపోయింది. ఒక మాట చెప్పండి, ఏమైపోయింది? చాలా మంది నాకు టైం లేదు, ఏమి లేదు. ఈ రోజు ప్రసంగం అదే, టైం లేదు, ఏమి లేదు. చెప్పగలిగా పంపలు అమ్మని మాత్రం పెద్ద కాయలాగా కావాలని అంటూ ఉంటారు. అందులో మాత్రం మాట్లాడండి. నోరు విప్పుడి, నోరు తెరుచులకు ప్రార్థించడమా అవసరమే లేదుగా. నోరు విప్పాలి. ఇది అంటున్న మాట కాలము సమీపించింది అంటూ, అంటే టైం ఈజ్ ఓవర్. టైం అయిపోయింది, మనకు కూడా టైం అయిపోయింది. 12:30 అయిపోతుంది. 1 గంటకు వదిలేస్తే కొద్దిగా మొదలు పడుకోవడం, లేదంటే 1:30 వదిలేస్తే బాగుపడుకోండి. ఎందుకంటే ఎండాకాలం చట్టాడిపోతుంది. మరి మీరు ఇంటికి వస్తున్నారు తీసుకొని కాల్సిన బాధలే. కొంతమందికి ఆదివారం అంటే సింతాకంత భయం ఉండదు. ఇట్లాంటి రోజు అందరికీ కాలం అయిపోయింది, వచ్చే రోజు వచ్చింది. నేనైతే ప్రతి రోజు రికమెండేషన్ చేస్తాను. ఏసై ప్రభా మనం ఒకసారి చూడొచ్చుగా, చూస్తా అంటున్నాడు ఆయన. చెప్తాను ప్రతిరోజు లేకపోతే ఒకసారి చూసుకోవచ్చు కానీ అంటాడు ఆయన. దగ్గర మాట్లాడలేదు. ఏమైపోయింది? ఏమైపోయింది? టైం ఈజ్ ఓవర్. మరి మీరు ఏమంటున్నాడు? కాలము సమీపించి ఉన్నది అని చెప్పగానే బాయ్ టైం అయిపోయిందిరా, ఇక తొందరగా కానీ పోదాం అని అలా వద్దా? కానీ ఇక్కడ కింద ఏమంటాడు? ఇప్పుడు నాకు అర్థం కాకూడదుక కాలం సమీపించిందని చెప్పి అన్యాయం చేసేవాడు అన్యాయం చేయని, నీతిమంతుడుగానే ఉండని, అబద్ధికుడుగానే ఉండని, పవిత్రుడు ఎందుకంటాడు? సర్వసాధారణంగా మలుపు ఉంది జాగ్రత్త అని అర్థం ఏమిటి? యాక్సిడెంట్ అయింది, మూతి ముక్కు పగిలిపోద్ది, కాళ్ళు దిగుతాయి, చేతులు దిగుతాయి, జాగ్రత్త అని హెచ్చరికని. మరి కాలము సమీపించింది అంటే ఆ టైం వచ్చేసింది, ఆయన వచ్చే సమయం వచ్చేసింది. కాబట్టి దేహం అనగా నిన్ను సగపెట్టుకోమని చెప్పిన వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నట్టుగా చెప్పి ఇక్కడ ఏమంటున్నాడు? అబద్ధీకుణ్ణి, అన్యాయస్తుణ్ణి, నీతిమంతుణ్ణి, పవిత్రుణ్ణి, అపవిత్రుణ్ణి. ఇప్పుడు చెప్పు మన ప్రశ్న, దేవుడు ఎందుకు ఇలా చెప్తున్నంటారు? హలో, ఒకరు చాలా మంది అడిగారు, అందులో మన సంగతులు చాలా మంది అడిగారు. ఒకరు మా ఎక్కువ అయ్యా అక్కడ చేస్తున్నారు కదా, దేవుడు వాళ్ళు ఎందుకు వదిలిపెడతాడు అన్నదానికి ప్రశ్న ఇక్కడ దొరికింది. మీరు పాటలు చేసి ఏమిటయ్యా అంటే టైం లేదు, టైం అయిపోయింది, ఇక టైం మించిపోయింది, ఎప్పుడైనా రావచ్చు. ఏం చేయొచ్చు? కాబట్టి మరి ఏం చేయాలి? రెడీగా ఉండాలి, పూర్వకంగా తయారైపోయి ఉండాలి అని ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభు స్టైలే లేదు సార్, ఆయన స్టైలే లేదు. మనకు అనుకున్నంత బుర్ర కథలు. ప్రభు ఇలా ఎందుకు చేయొచ్చు? ఎంత పరిశుద్ధంగా బతికిన ఎక్కడ ప్రభు ఎక్కడ మహమ్మ ఎంత పరిశుద్ధంగా ఉన్నావు కనుక పరీక్షలు ఎక్కువైంది. మరి ఏం చేయాలి? మరి ఇప్పుడు అయినా ఓపికగా మౌనంగా ఉండాలి. అనుకుంటా మౌనంగా
ఆయన కనికరం ఉంది కనుకనే నీ బహుమానం ఎక్కువ చేయడానికి నీకు కష్టాలు ఎక్కువ పెడతాడు. మర్చిపోయిన వేసుకొని పేద మాట్లాడేస్తాడు యేసుప్రభు దగ్గరికి వచ్చి. ఏంటంటే దేవుడికి ప్రేమ లేదు అసలు. ఆయన ప్రేమ గల దేవుడు. ఎవరైనా ప్రేమ గల దేవుడు. నిన్న పొద్దున సాయంత్రము ఓ వీడియో చూశాను. ఒక యజమానురాలు దగ్గర ఆమె ఇంట్లో కార్ డ్రైవర్గా ఒక పెద్ద ఆయన పనిచేస్తున్నాడు. పనిచేస్తా ఉంటే ఆయనకు ఒక కూతురు ఉంది. ఆ కూతురు కార్ డ్రైవింగ్ చేసే కూతురు డాక్టర్ చదవాలనుకుందంట. అనుకున్నప్పుడు ఈ తన యజమాని ఆ కారులో వెళ్తున్నప్పుడు ఆ ఇంటి మీదుగా వెళుతూ ఉన్నప్పుడు ఆ కార్ డ్రైవర్ అన్నాడు, మేడం మా ఇంటి మీదుగా వెళుతున్నాం, ఒకసారి మా పాపని పలకరించి వెళదామని చెప్పాడు. చెబితే ఆ ఇంటి ముందుకు వచ్చి కారు ఆగింది. కారు ఆగిన తర్వాత ఇప్పుడు ఈ ఇంటి యజమాని కార్ డ్రైవర్ ఇంట్లోకి వెళ్ళాడు. ఈ లోపల ఆయన కూతురు ఎదురుగా సెల్ పట్టుకొని సెల్లో చూసుకుంటా కూర్చోడం కాక ఉండేసరికి గర్భపంచండి అని చెప్పి గర్తించి వెళ్ళి చదువుకోవచ్చు కదా, ఫోన్ చూస్తున్నావేంటి అని చెప్పి గర్తించి మరలా వచ్చి కూర్చున్నాయి. కూర్చొని ఇదంతా ఎవరు గమనిస్తున్నారు? ఆయన పనిచేసే యజమానురాలు గమనిస్తుంది. గమనించి కారులో వచ్చి కూర్చున్నాక తన డ్రైవర్ అడుగుతుంది, ఆయన పేరేదో ఉంది నాకు గుర్తులేదు కానీ చూశా. ఆయన అడిగింది, ఏంటి నీ బిడ్డని ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నా బిడ్డను చదవమని చెప్పాను, అంటే గద్దించాను, డాక్టర్ చదవాలనుకుంటుంది అన్నాడు. అయితే మరి నీ బిడ్డను డాక్టర్ చదివించాలంటే డబ్బు చాలా కావాలి కదా అంటే, ఏదో మేడం వచ్చే చేతులతో ఎట్లాగైనా చదివించాలి, ఏదో ఒక రకంగా నా బిడ్డను చదివించాలంటే ఎట్లాగైనా చదివిస్తానని చెప్తాను. అయితే నేను చెప్పినట్టు చేస్తావా అని తండ్రిని అడిగింది. ఆ కార్ డ్రైవర్ని అడిగింది యజమానురాలు. చేస్తానన్నాడు. అయితే నీ బిడ్డ నీ లోపలికి వెళ్ళి మళ్ళా లోపలికి వెళ్ళి ఒక గ్లాస్ మంచిగా తీసుకొని రామని చెప్పింది. లోపలికి వెళ్ళాను. ఈయన మళ్ళా కార్ దిగాడు, లోపలికి వెళ్ళాడు. మా మేడం గారు ఒక గ్లాస్ మంచిగా తీసుకోమన్నాడు. వెళ్ళు అని చెప్పి గ్లాస్ మంచిగా తీసుకొని వచ్చి ఈయన లోపలికి వస్తున్నాడు. ఈ లోపల ఆ యజమానురాలు గ్లాసు దింపి అద్దంలో నుంచే ఆ గ్లాస్ వాటర్ తీసుకొని ఆ డోర్ ఉంటుంది కదా, ఆ డోర్ మీద పోసి గ్లాస్ అక్కడ పెట్టేసి పెట్టేసరికల్లా పెట్టి వెంటనే మా నాన్న వచ్చే లోపల ఈ యజమానులు మనకి మరి నాన్న పని చేసిన చాలా కాదు దాంట్లో ఇదిగా తిట్టేసింది. చాలా జాగ్రత్తగా నీళ్లు ఆమె డోర్ మీద పోసి వాళ్ళ అమ్మాయిని తిట్టేసింది. అది కూడా చేతనకల్లా ఈ అమ్మాయిని ఈ యజమాని చెప్తేనే కాదు ఈ తండ్రి కూడా తిట్టేశాడు. వెళ్ళిపో, శుభ్రం చేసి వెళ్ళిపో అని అన్నారని ఆ అమ్మాయి శుభ్రం చేసేసరికల్లా ఈ తండ్రి అంటాడు, అమ్మ నేను చేస్తాను వెళ్ళి లోపలికి అని చెప్పి కారు శుభ్రం చేస్తాను. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా తండ్రికి చెప్పింది, మీ అమ్మాయిని మా ఇంట్లో పని చేయడానికి పంపించాను అంటే మళ్ళా తండ్రి తీసుకొచ్చాడు. తీసుకొస్తే కిచెన్లో పని చేయబో, నీకు పెద్ద చదువు కట్టవా, పెద్ద చదువుతువా, అంత పెద్ద ఇచ్చిగా లోనపై పని చేయమని బెదిరించింది. లోనికి వెళ్ళి పని చేసి వచ్చి పని చేయడానికి ఆమె ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళారు. ఆ తండ్రి మాత్రం బయట ఉన్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత డోర్ తీసి ఆ అమ్మాయి బయటకు వచ్చింది. ఆమెతో పాటుగా యజమానురాలు బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత యజమానురాలు ఆ అమ్మాయిని ఒకటే తిట్లు పని చేయడం చేతగానే పెద్ద డాక్టర్ జరిగేదంటే అది ఇచ్చేస్తాను అత్యంత నా తిట్లు. ఈ లోపల తండ్రికి కోపం వచ్చినట్టుగా యాక్ట్ చేస్తాడు. ఆ కూతురు పెద్ద శరాగా బయటికి వెళ్ళిపోయి ఇంటికి వచ్చాక నువ్వు జీతంలో పనులు ఎవడదు ఎన్నో అవతలకి అని కూడా మీకేస్తాడు. ఈ కూతురు అంటది, నానా నీ ఉద్యోగమే పోయింది కదా, నేను ఎలా చదివేనంటే నా వెంటనే కష్టం చేసుకుని నేను చదివితాను నాకు అని చెప్పి అంటారు. ఈ లోపల 5 సంవత్సరాలు డాక్టర్ అయిపోతుంది, హాస్పిటల్లో ఉంటుంది. ఒక రోజున తన ఇంటి నుంచి తండ్రి దగ్గర నుంచి కూతురికి ఫోన్ వస్తుంది, వేడా అర్జెంట్ హాస్పిటల్ పెట్టి మన ఇంటికి రావాలి అని చెప్తారు. చెబితే కంగారు ఇంటికి పరిగెత్తుకొని వస్తుంది. పరిగెత్తుకొని రాగానే మా నాన్న ముందుగానే చెప్తాను, నేను ఇంటికి వచ్చేస్తాను, నువ్వు ఇంటికి వచ్చేసాయి, నేను బయటికి వెళ్ళి ఇంట్లో కావాల్సిన సాధనాలు సామాన్లన్నీ కొనుక్కొని వస్తాను. ఈ లోపల నువ్వు ఇంటికి వచ్చి చెప్తాను. గడ్డ వచ్చేసింది. ఈ లోపల సరుకుల కోసం బయటికి వెళ్ళి అది తీసుకొని వస్తున్నాడు. వస్తూ ఉండగా ఏ యజమానురాలైతే ఆమెను నిందించి హింసించి తిట్టి బయటికి వెళ్ళబోతుందో, మా నాన్న ఉద్యోగం తీసేసిందో ఆమె ఆ ఇంట్లో కనిపించింది.
ఏమైంది? ఎక్కడ లేని పాపం వచ్చేసి, ఎక్కడ లేని పాపం వచ్చేసి, పాపం వచ్చి మనకి మాలిందాన్ని నీవు ఆ రోజున మమ్మల్ని లెక్క చేయలేదు, ఇంత చీప్గా చూసావు, ఇట్లా చేసావు అని చెప్పి తిట్టుకున్నా. ఒకటి తిట్లు జరుగుతున్నాయి. ఈ లోపల స్వీట్లు రకరకాల వాటితో తండ్రి ఇంట్లోకి వచ్చి అమ్మాయిని చేసి స్వీట్లు కనపడేసి కూతుర్ని గట్టిగా గద్దించి ఎందుకు ఆమె జరుగుతున్నామని అడిగాడు. అంటే ఏమో అవమానించింది, ఏమో నిందించింది, ఏమో మనల్ని ఇబ్బంది పెట్టింది, చీపుగా చేసింది అంటే కదన్నా ఈరోజు నువ్వు డాక్టర్ కావడానికి తానే సమస్తము నీకు సమకూర్చింది. ఈ అమ్మాయి నెమ్మరు పోయింది, ఏం చేస్తాం, అందులో గుండె బాదుకుంటుంది. కారణం కొంతకాలము శ్రమ పడితే ప్రేమించే వారి మనం ఏం చేస్తారు? నిందిస్తారు. మరి ఎందుకు చేశామంటే నీవు చదువుకోవడానికి, రోషం కొట్టడానికి, మనకి మళ్ళీ కార్యాలు చేయకోకుండా నీకు ఒక రోషం కొట్టాలంటే నీ జీవితంలో నీకు ఏ స్థాయి నీకు గుర్తు చేయడానికి ఇలా చేశాను అంటే కాళ్ళు పట్టుకొని నేర్చి జీవితాంతం. హల్లెలూయా. చాలా మందికి అర్థం కాదు జీవితం అంటే ఇప్పుడు పరిస్థితిలో. టైం లేదు, ఏమి లేదు, టైం లేదు. కొంతమందికి ప్రార్థనకు టైం ఉండదు, ఆదివారం మందిరానికి టైం ఉండదు, దేవుడితో గడపడానికి టైం ఉండదు, వాక్యం చదవడానికి టైం ఉండదు, అన్నిటికీ టైం ఉండదు. కాలము సమీపించి ఉన్నది అంటే ఎందుకు నేను చెప్పా? దేవుని స్టైల్ అంతా వేరుగా మనం అనుకున్న ఉద్దేశాల్లో ఉండదు. ఎంత పరిశుద్ధంగా ఉండి, ఎంత యథార్థంగా ఉండి, ఎంత నమ్మకముగా ఉన్నందుకు నాకే ఈ పరీక్ష అంటే నువ్వు పరీక్షించబడితే పరీక్షలో ఇదేనే కదా నాన్న నువ్వు బహుమానం పెట్టేది. హల్లెలూయా. దేవుని స్టైల్ అర్థం కాదు, మన స్టైల్ మనమే ఉంటాం. ఇంత నమ్మకంగా చేస్తున్నా ఇంకా తిడుతూనే ఉంటారు, ఇంకా కొడుతుంటారు, ఇంకా అర్థం ఏమైనా మీ మనుషులు అవునా కదా అని చెప్తాను మీద బాధ అవుతుంది. ఎంత నమ్మకంగా ఎంత మంచిగా పరిచయం చేస్తున్నా ఇంకా తిడుతూనే ఉంటారు, ఇంకా పడుతుంటారు. అసలు మనుషులు లెక్క కూడా చేయరు. ఎందుకు చేస్తారు? నువ్వు ఉన్నతమైన స్థాయికి రావాలి అంటే నిన్ను ఇంకా ఎక్కువగా నువ్వు ఆడబావుతే నాకు ఎదుగు అనుకుంటే అసలు దగ్గరికే రానా ఎవరు మాట్లాడు. దేవుని స్టైల్ వేరు. దేవుని వాక్యం అర్థమైతే నీకు అన్నీ అర్థమైతే అందరిలాగా ప్రేమించి అందరిలాగా మాట్లాడి అందరిలాగా చేస్తే దేవుడు ఎందుకు అవుతాడా? ఇక అందుకే అంటాడు కాలం సమీపించి ఉన్నది. అక్కడేముంది? మరి టైం అయిపోయినప్పుడు ఇప్పుడు ఎదుగా చేస్తున్నాం మంచిగుడు అని చెప్పాలి కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు? టైం అయిపోయింది కరెక్టే, నీకు కాదనట్లేదు, కానీ అన్యాయం చేస్తున్నారా చెయ్యి. ఎందుకు అంటే టైం అయిపోయింది కనుకనే. ఇప్పుడు ఆదరా బాధగా అన్యాయం చేసామని మారమంటే మారడు. మారదా? మాట్లాడనే మారదా? యథార్థంగా ఉన్నోని మారమంటే, అపవిత్రత కలిగినోని మారమంటే. అందుకే ఆయన చెప్పాడు నోరు మూసుకో, కాలం సమీపమైంది, నువ్వు టైం అయిపోయింది, నోరు మూసుకో, సైలెంట్గా ఉంటుంది. అందుకే కొంతమంది అప్పటిదాకా ఉండి 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 టైం అయిపోయిన దానికి అడావులు చేస్తూ ఉంటారు. కొంతమంది ఎట్లా ఉంటారంటే పంపలు ఏం చేయరు కానీ పాస్టర్ గారి పాస్టర్ గారి జొత్తికి అడావులు చేస్తూ ఉంటారు. మొత్తం ఏమేం చేసినట్టు, ఇల్లే చేసినట్టు, ఇల్లే చేసినట్టు ఎక్కడ అడావులు. వీళ్ళు ఏమనుకోవాలి ఇప్పుడు? సరే పాస్టర్ గారి పాస్టర్ గారి తర్వాత ఏదైనా పెళ్లిళ్ళు ఫంక్షన్కి వెళ్తే దానికి సంబంధం లేని దగ్గర ఉన్న ఆరాధన ఇంకెవరి దగ్గర? అవునా కాదు? పెళ్లి కొడుకు తల్లిలో తండ్రిలో, పెళ్లి కూతురు తల్లిలో తండ్రిలో అడవులు చేస్తారా? చెయ్యరు.
ఒకవేళ అడావుడు చెప్తే అడిగితే ఎవరండి వీళ్ళంటే పెళ్లి కొడుతాను, ఓకే రైట్ అనుకోవచ్చు. కానీ ఏ సంబంధం నుండి అడావుడు చెప్తే ఎట్లా ఉంటుంది? ఎందుకు పనికిరాకున్నట్టు కనుక టైం అయిపోయిన తర్వాత ఇప్పుడు పని చేయడానికి, ఇప్పుడు ఏదైనా చేయడానికి, ఇప్పుడు ఏదైనా అలా ఉండడానికి టైం అంతా అయిపోయింది. మనలాంటి తల్లి ఓ తల్లి ఉంది యోహాను సువార్తలో. ఎవరా తల్లి? ఏంటమ్మా? మార్త. మార్తమ్మ కాబట్టి నీకు మార్త పుస్తకాలు. మార్త కాదు, యేసు తల్లి మరియా. యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వచనం మాట చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వచనం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నాతో నీకే పనమ్మా, నా సమయం ఇంకనూ రాలేదనను. ఏంటంట? అమ్మా హలో ఏదమ్మా, ఏదో ద్రాక్షారసం అయిపోయింది అంటే నా టైం ఇంకా రాలే. మనం అంటాగా నా టైం ఇంకా, నా టైం వచ్చినప్పుడు చెప్తా. ఏం చెప్తావు నీ మొత్తం? నీ సంగతి నా టైం వచ్చినప్పుడు చెప్తా. ఏం చెప్తావు నీ సంగతి, నా సంగతి? కాబట్టి యేసునందు ఉన్నవాడు చిటికలేసి నీ టైం, నా సమయం వచ్చినప్పుడు చెప్తా. నీ టైం బాగుంది కాబట్టి అంటారు. అనొచ్చా? అనొచ్చా? మాట్లాడలే. చాలా మంది అంటారు, ఏమంటారంటే ఊత పదం దేవుడు నమ్ముకున్న కానీ బతికిపోయినా. అదే నేను పాత రోజుల్లాగా ఉంటే ఇంకో మనోడు మంచిగా ఉన్నంతసేపే పాపం వస్తే నాతో చెడ్డోళ్ళు, నాతో పిచ్చోళ్ళు, వాళ్ళు చెడ్డ ఒప్పుకున్నాక మళ్ళీ మంచోడు కదా ఆయన. ఎవడు చెప్పిండు? చెప్పాను మాట ఎవరుందంటే కనుక ఒప్పేసుకున్నాను వాళ్ళ మంచోళ్ళు ఎందుకంటావు? మరి నువ్వు ఇవే చెప్పినవుగా. అవునా కాదా? టైం అయిపోయింది, టైం అయిపోయింది, టైం అయిపోయింది. ఆడైపోయింది టైము, అన్నిటికీ టైం అయిపోతుంది. టైం అయిపోయిందని ఎలా చెబుతున్నావు అంటే ఇప్పుడున్న కాలమాన ప్రకారం కూడా ఆయన త్వరగా వచ్చుచున్నాడు అని చెప్పడానికి టైం అయిపోయింది. ఎలా చెప్తున్నావయ్యా అంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం అదేగా సలహా చేస్తుందా చేయట్లేదా? సిగ్నల్ వచ్చిందా రాలేదా? అందరూ అనుకుంటున్నారు ఉక్రెయిన్ రష్యా యుద్ధము కేవలము ఆ భూభాగాల కొరకు కొట్టుకుంటున్నారు అనుకుంటున్నారు. కానీ పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఎప్పుడో రాసి వచ్చాడో. మత్తయి సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 23వ అధ్యాయంలో టిక్కగా రాసి పెట్టాడు. ఏమిటంటే జనముల మీదకి జనములు, దేశముల మీదకి దేశములు, రాజ్యముల మీదకి రాజ్యము యుద్ధము జరుగు కాలము ఒకటి వస్తుంది, అయినా అప్పటికి అంతము రాదు అన్నాడు. ఉందా లేదా బైబిల్లో? మాట్లాడలే. ఉందా లేదా? ఉంటే చదువు. మరియు మీరు యుద్ధముల గురించి సమాచారం గురించి వినబోదురు. ఏంటంట? యుద్ధముల గురించి, యుద్ధ సమాచారముల గురించి మీరు వినబోదురు అని అప్పుడు అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? చెప్పగట్టిగా ఇప్పుడు ఏం చేస్తున్నాం? యుద్ధాలు వచ్చినాయి బైబిల్లో రాసిందా లేదా? ఒక నక్షత్రము రాలి పడుతున్న శాస్త్రవేత్తలు చెప్పారు. కానీ అదే కొత్త నిబంధన గ్రంథంలో చెప్పాడు, వాళ్ళు రాలి పడుకు ఆకాశంలో ఉన్న నక్షత్రంలో రాలి పడిన నక్షత్రంలో రాసిందా రాలేదా? భూమి బద్దలైపోయే కాలం వచ్చిందని శాస్త్రవేత్తలు ఇప్పుడు చెప్పాడు. కానీ ఆయన ప్రకటన గ్రంథంలో ఎప్పుడో 2022 సంవత్సరాల క్రితం రాశాడు, ఈ భూమి ఆకాశం నాశనం అయిపోతుందని. టైం అయిపోయిందే, టైం లేదుగా. ఏమీ లేదు, ఏమీ లేదు. టైం లేదని చెప్పడానికి మరొక సూచన చెప్పడా? పెళ్లిళ్ళు బాగా చేయబడతాయి, ఇళ్ళు బాగా కట్టబడతాయి. అవును అవును, మరి బైబిల్లో ఉందని పెళ్లి చేసుకునే వాళ్ళకి పెళ్లి బాగా చదువుతున్నాయి. మరి మాకు బాగా చదవడానికి చేసుకో, వద్దనని వద్దనా? చేసుకోయా పెళ్లి వద్దన్నారు. ఇవన్నీ టైము లేదు, టైం అయిపోయింది అని చెప్పడానికి సూచన. ఆ యేసయ్య ముందుగానే రాయించాడు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం అంటే అది భూభాగాల
కొరకు కొట్టుకున్నట్టు కాదు. అందుకే చూడండి, జెలెన్స్కీ అంటే ఆయన పేరు జెలెన్స్కీనేనా, స్కిప్డా కింద ఆయన ఉత్తరం రాశాడు ఎవ్రీ గ్రీకు భాష. ఏమని రాశాడు? ఇశ్రాయేలు ప్రజలకు రాశాడు, ఉక్రెయిన్ దేశంలో ఉన్న వారందరూ యూదులట. ఎవరట? యూదులు. ఇందాక నేను అక్కడ మెసేజ్ చెప్పడానికి ముందు ఆరాధన నడిపించిన తర్వాత ప్రార్థన చేస్తాను, నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఏమిటంటే రష్యా దేశము అన్య మతాల వారిని ఆ దేశంలో బ్యాన్ చేసి పడేసింది. ఇప్పుడున్న రష్యా అన్ని మతాలను రద్దు చేసి పారేసింది. అంటే దానికి ఏమి సూచన వచ్చినట్టు? ఏమి సూచన వచ్చినట్టు? ఈ సూచన సంగతి ఎక్కడో ఏం జరిగిందో అన్నది మీకు అర్థం కాదా? ఎదుగుతున్నారు. ఓకే, మన భారతదేశ సంగతి చెప్తాను కొన్ని విషయాలు. మన భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఒక పని చేస్తున్నాడు. ఏమిటది? ఏం చేస్తున్నాడు? దేవుని రాకడకు సూచనగా ఒక పని జరుగుతుంది. ఏంటది? నరేంద్ర మోడీ గారు మన దేశంలో ఒక పని చేస్తున్నాడు. అది ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం అంతా కొనసాగుతూనే ఉంది. ఇక దేశం అంతా కొనసాగే కాలం వచ్చింది. ఏమిటని? ఎంత మట్టిపోతుంది ఇక్కడ. బైబిల్ చదివితే రోజు ఇది చదివితే బాగుంటుంది. ఎందుకు చదువుతాం? మనసు, మమత, మొదలు రేకులు, పూత రేకులు, ఆకు రేకులు అన్ని ఈ రేకులే. ఏమిటయ్యా మన భారతదేశంలో రాకడకు సూచన అంటే వన్ ఇండియా, వన్ నేషన్, వన్ రేషన్ అన్నాడు. అక్కడ అర్థం ఏమిటి? ఒక్క రేషన్ కార్డుతో భారతదేశం అంతటా రేషన్ తీసుకోవచ్చు. అవునా కాదా? ఇంతకుముందు అట్లుందా? అసలు ఈ ఖమ్మం దాన్ని అక్కడ రేషన్ ఏం తీసుకోవచ్చా? అంటే దాని అర్థం ఏమిటి? వన్ నేషన్, వన్ రేషన్, వన్ ఇండియా. అంటే దాని అర్థం ఏంటంటే దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు. ఈ రోజున దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు. రేపటి రోజున దేశమంతటికి ఒకటి నాయకుడు, రేపు దేశమంతటా ఒకటే పరిపాలన, రేపు నేషన్ అంటే వన్ వరల్డ్, వన్ కరెన్సీ, వన్ నేషన్ కూడా వస్తుంది. అంటే మన భారతదేశంలో ఉన్న రూపాయే కాదు, ప్రపంచ దేశాలన్నిటి కలిపి ఒకే కరెన్సీ వస్తుంది, ఒకే నాయకుడు వస్తాడు. అదే క్రీస్తు రాకడ ముందు జరిగే కార్యాన్ని. ఇప్పుడు చెప్పు, టైం ఉందా లేదా? ఇప్పుడు చెప్పు, టైం ఉందా? టైం అయిపోయింది సార్. ఇప్పుడు చెప్పాలి, అయ్యో ఆపరేషన్ చేస్తే జరిగిపోతాం, చచ్చిపో బాధపడే దేవుడు రాని టైం అయిపోయినా ఏ కదా హల్లెలూయా అమ్మంటావా? నేనేం అమ్మట్లే, నిరీక్షణతో భక్తమని చెప్తున్నా. దేవుడు రాకడే సమీపిస్తా ఉంటే ఇక బతకనే ఉంటే ఇష్టం పడదా? దాని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి బతకడానికి ఇష్టపడ్డాం. అలాంటి ఇప్పటికీ అమెరికా కొత్త సన్నాహాలు చేస్తుంది. అందులో అతి ప్రాముఖ్యమైన సన్నాహం ఏంటి తెలుసా? అమెరికాలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి చిప్ అప్లై చేస్తున్నారు. చిప్ పెడుతున్నారు, మెమోరీ చిప్ అప్లై చేస్తున్నారు. ఎవరైనా పెడతాంటే పెట్టించుకోండి. పెట్టించుకుంటారా? పెట్టించుకోండి. పరలోక రాజ్యానికి ఏమి లేదు, అర్హత లేదు. చిప్ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇంజెక్ట్ చేసుకుంటే పాఠమే లేదు. హల్లెలూయా అని పాడేతోనే టైం లేదు సార్, ఏమి లేదు. నేను అందుకే చెప్పా, మనోనిద్దరు ముగ్గురు చెప్పా, ఇలా ప్రసంగం అంతా సిల్లీగా ఉంటుంది, అన్ని తెలిసి అనిపిస్తుంది. కానీ ఇది రాకడకు అనగా ఏమిటి అనగా ప్రళయములకు ముందుగా మోగించబడుతున్న సైరన్ మోగం లాంటిది ఈ రోజు ప్రసంగం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినండి. నాకు తెలుసులే, నేను చూసినోలే, మా పేకలే అనుకుంటే కనుక పోతాం. ఈ ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. ఎందుకంటే టైం వచ్చిందే. ఏమొచ్చింది? టైం అవుట్. అయిపోయింది, టైం అయిపోయింది. సమయం ఉందా? లేదు. కాలము సమీపించింది. అదే ఉందా లేదా? అక్కడ కాలము సమీపమై ఉంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే
స్వార్థలో ఒక స్వార్థికుడు రాసిన మాట, ఆయన గడప యొద్ద నిలుచున్నాడు. తండ్రి మాట సెలవగానే ఎక్కడ పెట్టరు ఆయన? బుర్రగల్లోని మాట చెప్తారు, బుర్రలు చెప్పడం. ఆయన గడప యొద్ద నిలుచున్నాడు. ఆయన తండ్రి మాట సెలవులను ఎక్కడ పెట్టరు ఆయన? ఆకాశము మధ్యాకాశం. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఇప్పుడు చెప్పు ఆయన ఎక్కడ పెడతాడు అంటే ఒక్క మాట తండ్రి సెలవు ఏం జరిగిపోద్ది అక్కడే. అవునా మరి? అవును మరి. ఇప్పుడు అర్థమైందా? డేంజర్ బెలూన్ సైరన్ మోగుతుందా? అమ్మో ఇంకా వచ్చేస్తే నాకు పెళ్లి కాలేదుగా, నాకు లేదుగా అనమాగా ఆయన వచ్చేస్తాడు. హల్లెలూయా. నా జీవితం ఏం కాలేదుగా, నా బతికేం కాలేదుగా, నా ఆశ జరగలేదు, ఇవన్నీ కాదు నాన్న. ఏం జరిగిందా కాదు. టైం అయిపోయింది. నెత్తికింకో మాకు విను. టైం అయిపోయింది, కాలం సమీపించింది. ఏం లేదు, ఆయన అడుగు తీసి పెడితే చెప్పక ఆయన వచ్చేస్తారు. పాతవాడు పడి మనకు జాగ్రత్తగా ఉండు. ఏం జాగ్రత్త మరి? అదే చెప్పాడు, అపవిత్రుణ్ణి నీతిమంతుణ్ణి. ఇప్పుడు చెప్పు, పనికి మళ్ళీ పాపం చేసేవాడిని ఎందుకు గద్దించటం లేదంటే, టైం అయిపోయిన తర్వాత ఇప్పుడు అడాలు చేయడు. ఆయన సైలెంట్గా వస్తాడు. వచ్చినప్పుడు నువ్వు పాపంలో ఒకటి తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడు. నీతిమంతుడు అయితే పరలోకం తీసుకెళ్ళి పోతాడు. గట్టిగా చేతులకు స్తోత్రం చెప్పండి. అది దేవుడు స్టైల్, నీ స్టైల్ కాదు. ఎందుకు సార్ ఆయన ఇంత పాపం చేస్తాను ఎందుకు మౌనంగా అంటే, ఆయన టైం అయిపోయింది. ఆయన టైం అయిపోయింది, నీ టైం కూడా అయిపోయి రోజు వచ్చింది. ఎందుక ఆయన టైము నీ టైం కూడా అయిపోయే రోజు వచ్చింది. జాగ్రత్త. ఎట్లా చెప్తున్నావు? అందుకే యేసు తల్లితో ఒక మాట అన్నాడు, అమ్మా నా కాలం ఇంకా, నా టైం ఇంకా రాలా, ఆగమ్మా. నీకు టైం ఉండదా? ఉండదు. ఏమిటా టైము? ద్రాక్షరసం అయిపోయింది. ఇప్పుడు అంతా సంతోషించబడింది. అంటే ఉన్న ద్రాక్షరసం అంతా పూర్తిగా అయిపోవాలి. మరియమ్మ గారు కొద్దిగా ఆవేశపడింది. కొంతమంది ఆవేశపడులాగా లేదు లేదని చెప్తా అప్పుడంతా చెప్తా ఎవరు ఆవేశపడరు. అట్లే మరియమ్మ గారు ఆవేశపడులాగా, యేసయ్యా టైం అయిపోయింది అంటే ఆయన అన్నాడు, నా కాలం అమ్మ, నా టైం రాలే కాదు. ఎందుకు? ఆయన సమయం వస్తే ఆయనకు మహిమ. అవునా కదా? ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఉన్న ద్రాక్షారసం అయిపోతే అప్పుడు ఆయన కాలం వస్తుంది, అప్పుడు ఆయన పని ఆయన చేసుకుంటూ. ఎక్కడ కూడా అదే చెప్పాడు. కాలం సమీపించండి, అన్యాయంగా ఉన్నారు ఉండని, పవిత్రంగా ఉండని, యథార్థంగా ఉండని, పాపంలో ఉండని. ఇప్పటిదాకా పాపంలో ఉన్నవాడిని పాపం వదిలిపెట్టరా అని చెప్పే కాలం అయిపోయిందిగా. ఇక పాపం వదిలిపెట్టకపోతే అట్లనే ఉండనే అనే కాలం వచ్చింది. జాగ్రత్త. అదే ప్రసంగమయ్య, పాపం నుంచి విడిపించబడాలి, మోసం నుంచి విడిపించబడాలి, లోకం నుంచి విడిపించబడాలి, దేవుడు దేవుడు నమ్మాలి, యేసుతో నడవాలి, యేసుతో జీవించాలి చెప్పాల్సింది పోయి ఇంకా పాపంలో ఉండలే, నీతిలో ఉన్నవాడు ఉండలే, యథార్థంలో ఉన్నవాడు ఉండలే అని చెప్తున్నావంటే టైం అయిపోయింది. నేనేం చేసి ఏమైపోయింది? చాలా మందికి మన యవనస్తులకి అప్పుడప్పుడు ఫోన్ చేసి, నాన్న టైంకి రండి రారు. పక్కనకే చేశా, టయానికి రాకపోతే నడుచుకుంటూ వెళ్ళిపోయి రోజులు పోయడం ఉన్నాయి. ఇప్పుడు అప్పుడప్పుడు చేస్తా. టైం అయిపోయినాక నువ్వు వచ్చి అడిగి లాభం అట్లాగే నీకు అర్థం. నీకు ఇంకో మాట చెప్తా, పెద్దలు చెప్పే మాట. ఏ మాట చెప్తా? చేతులు కాలేక పొయ్యి మీద అన్నం పెట్టిన అన్నం ఉడికింది, నేను దింపాలంటే గమలా వెళ్ళిపో చేతిలో పట్టిన ఏమైతే అబ్బా కాలిలో సరిపోద్దా?
సమయము కృపాకాలం ఉండగాలని నిన్ను నీవు కాపాడుకోవాలి. కృపాకాలమే, ఇంకా కృపందే, ఇంకా కృపందే. 2020 నుంచి వస్తానంటున్నాడు, ఆయన రావట్లేదు, ఇంకా టైం ఉంది. నేను జీవించను, నేను చేసను, చెయ్యి, ఎవరికే లాభం? ఆయన టైం అయిపోయిందని ఎప్పుడో చెప్పాడు. ఎప్పుడైనా చెప్పలేదా? టైం అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? ఎక్కడో అక్కడే ఉండని. అంటే ఒక మాట చెప్పాలంటే కరెంటు పోతే చదువుతావా? కరెంటు పోతే చదువుతావా? అమ్మ మనం చదువుతావా? అక్కడే ఉండిపోతాం. అట్నే ఆయన చెప్పాడు, అయిపోయింది రా అబ్బాయి అన్నాడు. ఆయన వచ్చేటప్పుడు ఏం జరిగింది? దగ్గర మరి మండుతున్న సూర్యుడు ఏమైపోతాడు? ఎప్పుడు ఏ ఎండాకాలంలో జరిగేది అదేగా. సూర్యుడు రాలిపోతాడు, చంద్రుడు రాలిపోతాడు, నక్షత్రాలు. అందరూ అనుకుంటున్నారు మాకేంట్లే, ఈ మాకు అనేకులు ఉన్నారు అనబడుతున్నామని అనుకుంటారు. కానీ నేను అంటాను, సృష్టికర్త అయిన దేవుడు టైం అయిపోయింది. ఆయన లేకపోతే నీ పని అయిపోయినట్టే. ఏమీ లేదు. ఇన్ని రోజులు నువ్వు చెప్పిన టైం లేదు, టైం లేదు, టైం లేదు, టైం లేదు. ఇప్పుడు యేసయ్య చెప్తాడు ఏమీ లేదట. టైం అయిపోయిందా? ఇప్పుడు కొత్తగా 91,000 నోటిఫికేషన్లు పడతా ఉన్నాయి. దానికి టైం లిమిట్ ఉండదు. ఏంటి అలానే తారీఖు టైం కాదా? టైం లిమిట్ ఉండదు. కొంతమంది బద్దకస్తులు, పనికి మనోళ్ళు, చేతగాని దద్దమ్మలు, మందుబోతులు, తిరుగుబోతులు చివరి రోజున అదలాపత్రం చేస్తాను. టైం అయిపోయిందా? క్రైస్తుడు అలా ఉండొచ్చా? ఉండొచ్చా? జ్ఞానముగా, మెలకుగా, ముందంజలో ఉండాలి. అదే చెప్తున్నాడు, టైం లేదు, టైం అయిపోయింది, జాగ్రత్త. నిన్ను నీ ఇటీవల జాగ్రత్త పరుచుకో, నీ జీవితాన్ని జాగ్రత్త పరుచుకో, నీ క్రియలు జాగ్రత్త పరుచుకో. ఆయన వస్తే అన్యాయస్తుడిగానే చూస్తాడు, నీతిమంతుడిగానే చూస్తాడు. ఆయన వచ్చిన తర్వాత అయ్యా తప్పైపోయిందయ్యా, ఆయన మొత్తం తెలియలేదయ్యా అని పనికి వాళ్ళ మాటలు చెప్పమాగా వేసుకొని అర్థంలో దొరికిపడారు. అప్పుడు అంతా మంచికి అని పాడుకున్నా ఏమనదు. వార్తపడి నా మంచికే, నా మేలుకి. ఏమి నీ మేలు? అగ్ని ఆరు పురుషాడు. అప్పుడు వాడుకోవాలి, నేనెట్టుకోగలను దేవా, నా దేవా. ఎక్కడా? అగ్ని ఉన్నవాడు వాడుకోవడానికి రాదు. అందుకే ఆయన కృత్రిమ గ్రంథంలో అన్నాడు, ఎవడైనా దీపములు వెలిగించి గంప కింద పెడతాడా, కొంచెం మీద పెడతాడా? ఇప్పుడు ఎవరికి భయం లేదు సార్. ఒకప్పుడు నా చిన్నతనంలో ఆయన పడుకుని చూశారు కుర్చీలో. ఆమె ఇంటికాడ నేను చాలా కాలం ఉన్నప్పుడు నా చిన్నతనంలో సాగం చెప్తున్నా, కరెంటు పోతుందని లాంతర్లు ఉంది. లాంతర్లు తెలుసా? ఎంతమంది తెలుసు లాంతర్లు? అందరి కాలం వాళ్ళే. నేను ఆ కాలంలో కాదే, నా చిన్నప్పుడు జరిగే లాంతర్లు. సాయంత్రం అయితే ఏం చేసేవాళ్ళు? వచ్చేసరి చేసేవాళ్ళు, విరోజన్ పోసేవాళ్ళు. ఇంకా లాంతర్ ఏం చేయడం తెలుసా? మొదట దానికి ఉన్న గ్లాస్ తీసి పక్కన పెట్టి పనికి మన ఒత్తినంతా తీసిపడేసి కట్ చేసేసి ఆ ఒత్తిడి కొద్దిగా పైకి లాగి దాంట్లో ఉన్న కిరోసిన్ అంతా బయటికి తీసి గెసపోతలు ఉంటుంది. అంటే ఈ ఒత్తి ఖాళీ లోపలిపై గెస ఉంటుంది, అంతా నీట్గా తీసిపడేసేసి దాన్ని మళ్ళా శుభ్రంగా లోపల తుడిసి దాంట్లో కిరోసిన్ పోసి ఒత్తి పెట్టి దాన్ని శుభ్రం చేసిన తర్వాత దాన్ని ఎలిగించి చూస్తారు. అది ఎలిగితే మరి వెంటనే ఆపేసి ఇప్పుడు ఈ గ్లాస్ తీసుకెళ్ళి లోపల బూడిదేసి మొత్తం చేయబెట్టి శుభ్రంగా తుడిసి ఆ పసంతా పోయిన తర్వాత మళ్ళీ కాగితమో ఫోటో వేసి శుభ్రంగా తుడిసి ఆ ఫ్రేమ్ లో ఈ లాంటర్ గ్లాస్ పెట్టి ఫిక్స్ చేసి దాన్ని కింద కానీ అప్పుడు తెలియజేసి ఎంత మనం లాంటర్
కత్తి గుర్తు కట్టేసి కిరోసిన్ పోసి పెట్టేశాను అయిపోయినాక లాంతరు అంటే కింద ఒకటి ఉంటుంది, పైన ఒకటి ఉంటుంది, మధ్యలో గ్లాస్ దాన్ని లాంతరు అంటారు. మా చిన్నప్పుడు కొన్ని పెళ్లిళ్ళకి కరెంటు లేకపోతే ఆ లాంతరు ఉండి కిందంత కొండలాగా ఉండి పైన ఒక లైట్ ఉండి దాని చుట్టూ గ్లాస్ ఉంటే అవి భుజాల మీద పెట్టుకుని 10-15 పెట్టుకుంటే ఆ కాంతిలో పెళ్లి చేసేవాడు. ఇవన్నీ ఎక్కడ పెట్టేవాళ్ళు? లాంతర్లు కానీ ఎవరిని ఎక్కడ పెట్టేవాళ్ళు? పై భాగంలో పెట్టేవాడు. ఎందుకంటే ఇల్లంతా కనిపించిన. హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, దేహం ఉండగానే ఆయన టైం అయిపోయింది, మరి ఇప్పుడు ఏం చేయాలని సగపెట్టుకునే కాలం లేదు. ఒకవేళ ఇంకా కృపాకాలం మిగిలిందని నీకు అనిపిస్తే కనుక ప్రభు నీకు చెబితే కనుక సగపెట్టుకో. అదే పాత్ర గారు నిన్నటిదాకా ప్రసంగం చేసి అడిగిపోతున్నారు. అవును, మరి టైం అయిపోయిందని ఆయనే చెప్పాడు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చింది. రష్యా ఇప్పటికే కొన్ని దేశాలకు సైన్యం మోగిస్తా ఉంది, ఇంకా కొన్ని మీద యుద్ధం చేస్తానని. మీకు తెలుసా తెలీదా? ఈ రోజున అమెరికా చిప్పు పెడతా, అమెరికా పెద్ద దేశం, అమెరికా అన్నిటికీ మంచిగా సహాయం చేస్తున్న దేశం అనుకుంటున్నారు. దేవుని రాకడ పూర్తి కాలం ఎప్పుడు తెలుసా? ప్రపంచ పటంలో ఒక రోజున అమెరికా పూర్తిగా కనుమరుగైపోద్ది. ప్రపంచ పట్టణంలో ఒక రోజున అమెరికా పూర్తిగా ప్రతిరోజు లెగితే అమెరికా వెళ్ళిపోతుంటారు. ఆ ఒక రోజు వస్తుంది, ఆ అమెరికా పూర్తిగా కనుమరుగైపోతుంది. భారతదేశం కనుమరుగు కాదు. అది నా దేశ ఘనత. అయ్యా ఇండియా చెప్పుకోవడానికి సూపర్. మరి ఒక రోజున అమెరికా కనుమరుగైపోతుంది, అప్పుడు ఆయన వచ్చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, టైము ఏమైపోయింది? టైం లేదండి, నా టైం లేదు. ఆయన కూడా టైం లేదు. ఏం చేయాలి? ఒకవేళ అన్యాయంగా ఉంటే నీ బతుకుని బాగు చేసుకో, రెప్పపాటులో బాగు చేసుకో. అందుకే బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేశారు? వాళ్ళు మన అంటారు 5 ఎవరు? ఈ 2020 సంవత్సరాలు చెప్తూనే ఆయన వద్దన్నా ఆయన రాడా? అలాంటే చెప్పదా? నీకు తెలుసా, ఇప్పటికీ భూమి మీద నీతిమంతులు ఎత్తబడుతున్నారు. ఇది ఒక సూచన తెలుసా? భూమి మీద నీతిమంతులు బహుగా ఎత్తబడుతున్నారు. మరి వీటన్నిటిని చూసి ఏం చేయాలి? జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుడితో పొందాలి. ఆయన చెప్పిండే వద్దలే, చూద్దాంలే, చేద్దాంలే అనుకుంటే కనుక ఆయన ఏదో ఒక రోజున వస్తాడు. యేసుని ఎరగని వారందరూ అగ్నిగుండము సిద్ధపరిచి ఉంది. యేసుని ఎరిగిని, యేసుతో ఉన్నవారు, యేసుతో జీవించిన వారికి పరలోకం. యేసయ్య ఎందుకు నమ్ముకోవాలి అంటే నరకం తప్పించుకోవడానికే. ఏం తప్పించుకోవడానికి? అందుకే మరియుతో మాట అన్నాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు, నా సమయం వస్తే నాకు తెలిసింది. హల్లెలూయా. ఇప్పుడు నేను అంటాను, ఆయన సమయం ఏమిటో ఆయనకి తెలిసింది. ఆయన బిడ్డలమైన మనము మరి ఆయన సమయం ఏమిటో మనకి తెలిసిందా? విచిత్ర జ్ఞాపన, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదని బైబిలే చెప్పింది. ఆయన దొంగవలి వస్తాడు. ఎలా వస్తాడట? దొంగవలి వస్తాడు. ఒకవేళ ఈ రాత్రి వస్తాడు, టైం లేదన్నట్టుగా నీకు బతకాలి. ఏమంటారు? క్రైస్తవులు ఎలా బ్రతకాలి?
రాకడ గురించి చెప్పాలి అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి వదిలిపెట్టి బయటికి రావాల్సిన తరుణంలో సంహార దూత బయలుదేరుతున్నప్పుడు ఆయన చెప్పాడు, ప్రతి గుమ్మములకు గొర్రె పిల్ల రక్తము రాసి ఉంచుకొని మీ పస్కా పంట బలి పశువును ఎలా తినమన్నాడు? మీ వస్త్రములు ధరించుకొని, కాళ్ళకు జోడును తట్టుకించుకొని, చేతి కర్ర పట్టుకొని మీరు ప్రయాణం వరకు సిద్ధపడి ఆ పస్కా బలి పశువు పండుగ ఆచరించి తినవలసింది తెలుతామండి. ఆయన బయలుదేరమంటే అది రాకడ సూచన. అక్కడే చెప్పేశాడు. హల్లెలూయా. అనుకున్నావా? ఏమి లేదు, టైం లేదు. నో టైం ఈజ్ కమింగ్ ఆన్వర్డ్స్ అంటే ఈజ్ కమింగ్ ఆన్వర్డ్స్ అంటే ఆయన వస్తున్నాడు అంటారా? అంతేనా కాదా? ఇంగ్లీష్ తప్పు చెప్పానా? అనకూడదు అట్లా. అంటే ఆయన వస్తారని అర్థమా? ఏది చెప్పడం కర్మకాలు చదువుతాం. కమింగ్ చూన్నారా? కమింగ్ ఆన్వర్డ్స్ అంటే ఆన్వర్డ్స్ అంటే ఏంటి? ఇప్పటి నుంచి జరిగిందని నేను చెప్పింది అదే. టైం అయిపోయింది కదా, ఇక ఆయన బెల్లు ఎడుతున్నాడు కదా. నేను చెప్పలే కమింగ్ సూన్ అంటే ఎప్పుడో ఒకప్పుడు వస్తాడని. కమింగ్ ఆన్వర్డ్స్ అంటే ఇప్పుడే రావచ్చు, ఇప్పుడే రావచ్చు, ఇప్పుడే రావచ్చు. అది ఇంగ్లీష్ తేడా. ఇంకా కమింగ్ సూన్ అంటే అర్థం ఏంటంటే ఇంకా రెడీ అవ్వలేదని అర్థం. కమింగ్ ఆన్వర్డ్స్ అంటే ఆయన రెడీ అయ్యి ఉన్నాడు, పోయింది. ఇశ్రాయేలు ప్రజలకు చెప్పింది అదే. మీరు తినవలసిన మాంసం ఎట్లా తినాలి తెలుసా? రెడీ అయిపోయింది, అన్ని రెడీ చేసుకోండి, సిద్ధపడండి, జోడేసుకోండి, రెడీ అవ్వండి, తినాల్సిన బదులు తినేయండి. ఎందుకంటే ఆయన వస్తాడు, ఆయన బయలుదేరమంటాడు. అంతే. ఆశ్రమం ఎక్కడ పెడతాడు? ఏడా 10 నిమిషాలు 5 నిమిషాల ముందు చెప్తాడండి. మరి ఆశ్రమం అంటే మరి ఒక గంట ముందు చెప్తారు, మరి విశ్వాసం చెప్తారు. ఇట్లా అంటే రెడీ అయిపోవాలి. పెద్ద ఆయన చెప్పాడు నాకు ఒకసారి, ఆయన రూమ్లో ఉంటే వెళ్ళి స్నానం చేసిరా అన్నాడు. నేను అనుకున్నా ఉంటుందిలే టైం అనుకున్నా. లోపలికి వచ్చాక వెళ్ళిపోతున్నాయి. అయ్యా 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 20 అన్నాడు. 20 నిమిషాలు ఇద్దరు నాతో ఉన్న పిల్లగాళ్ళని ఎప్పటికైనా నీకు అర్ధ గంటకి నువ్వు ఎందుకు రెడీ అవ్వలేదు అన్నా. తిమ్మ తిరిగి మీకు అర్ధ గంట కూడా సరిపోదు. అందుకే ఆయనతో పాటు నేను తిరుగుతుంది టైం వాల్యూ, టైం అయిపోయిందని సంగతి ఎప్పుడు స్టైలే వేరు కదండి. ఎవరిది? యేసయ్య స్టైల్. ఆయన స్టైలే వేరు. కమింగ్ సూనా కమింగ్ ఆన్వర్డ్స్? ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడే. కమింగ్ ఆన్వర్డ్స్ అంటే చెప్పగానే మొదలవుతా. అదేనా కాదా? కాలం సమీపించి ఉన్నది అంటే దగ్గర పడితే దూరం ఉంది. ఇంకా చెప్పు. ఆయన గడప వద్దే ఉన్నాడా లేడా? గడప వద్దే ఉన్నాడు. అర్థం ఏమిటి? బయలుదేర గడప యొద్ద అంటే అర్థం ఏంటి తెలుసా? అడుగు తీసి ఎత్తి ఎక్కడ ఎత్తడు? ఇప్పుడు చెప్పు. ఆయన రాగడ ఎంత దగ్గర ఉంది? గడపే, గడప అవుతలే ఉన్నాడు అంతే, ఏం లేదు. అయితే తెలియదేమో నాకు మరి చెప్తారు. మరి 100 సంవత్సరాలు వచ్చుకుంటూనే ఉన్నారు. ఏసై అవుతున్నాడు, ఏసై అవుతున్నట్టు మేము వెళ్ళలేదు. కానీ మరి ఇప్పుడు నాకు చెప్పదని మాట్లాడతాం. మళ్ళా ఓరికనక తిని మూతి రాసినట్టు రాసుకొని ఒక గంట కడుపు నిండా తిని అవసరం వెళ్ళి వాంతి తీసుకుంటే వాంతి చేసుకొని ఏందా ఆ పోలిక? మరి ఆ పోలికే మరి వాళ్ళు మొత్తం మీరు ఏం చేస్తున్నామా? ఎంత ఇక్కడ రాసింది ఏం తెలియదు. ఒక్క కూడా అంతే. పనికి మంది దొరికితే కపా 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 తింటుంది. మరి ఎందుకు ఎక్కింది? వాడు బరువు చేస్తారు. మనం కూడా అంతే. ఏదంటే ఏసయ్యా ఈ పాత్రలు ఎప్పుడు ఎంత చెప్తారు? వస్తాడు అడుగునే ఉంటారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు. టైం అయిపోయింది కదా. రాయి ఏమైపోయింది? ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ ఏదో ఇటు పెట్టి లేదని చెప్పిండు. అక్కడ మంచిది అవుతుంది. దానికి డిమాండ్ వేసి
వాక్యం అంటే ఏం చెప్పొచ్చా? ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు తెలియట్లే. ఆ మాటలు అంటే మనం కూడా ఉపయోగిస్తాం తప్ప తెలియకుండా డైలాగ్ వాతావరణపడి జ్ఞాపమానట్టండి. అది క్షేమం కాదు. ఎందుకు? టైం అవుట్. ఏంటది? టైం కాలం సమీపించి ఉంది, అయిపోయింది, ఏం లేదు. అవుందా? టైం ఉందా? ఇంకా టైం ఉందా? లేదు. మరి ఏం చేయాలి? సర్దుకోవాలా. ఏం చేయాలి? ఏం సర్దుకోవాలా? పరీక్ష రాసే వాళ్ళకి తెలుస్తుంది. పరీక్ష రాసే ముందు లాస్ట్ హాఫ్ అన్ అవర్ పడుతూ ఉంటారు, తర్వాత లాస్ట్ పావు గంట అంటారు, తర్వాత 10 minutes more అంటారు, తర్వాత 5 minutes అంటారు, టైం అప్ అంటారు. ఆ తర్వాత కూర్చొని నేను ఇప్పుడే రాసుకో పెంచుకొని పోతాను. ఆయనకి ఇంత కనికరంగా లేదే. మొత్తం రాత్రి 2.5 గంటలు ఇచ్చిన సమయం ఇచ్చినా 24 క్వశ్చన్లు ఆయన చేత కాలేదు. కానీ ఈ 5 నిమిషాలు రాత్రి పెద్ద తెలివిలో పెట్టదు. బాగా చదివినవాడు, అన్నీ తెలిసినవాడు, వాడికి 2.5 గంటలు కూడా అవసరం లేదు. 2 గంటలు రాజాన్న వయసు ఏ బాధ. ఇప్పుడు చెప్పు, మనం ఎంత తయారవ్వాలా? కొద్దిగా పౌడర్ పూసుకునేది. ఎస్తేరును తయారు చేసినట్టు సుగంధ తైలములను పెట్టి 1-2 సంవత్సరం ఎదురు చూసి నానబెట్టి తయారు చేసి అందముగా తయారు దాకా వచ్చిన మా ప్రభు ఆగు అంటే అవుతాడా? అస్సలు ఆగడు. అవుతారా? మాట్లాడమే. ఆయన రాకడ గురించి రాస్తూ అంటాడు, ఆ పూట పిల్లలకు పాలిచ్చు, తల్లులకు గర్భిణీలకు ఎందుకు తొందరగా పరిగెత్తలేదు. మిద్దె మీద ఉన్నవాడు మిద్దె కిందకి దిగి రాకూడదు. ఎందుకు? వస్తువు తీసుకుని టైం లేదు, ఏం లేదు, టైం లేదు. టైం అయిపోయింది. ఏమైపోయింది? అందుకే 11కి పడుకున్నాను, 4కి లేదు, టైం అయిపోయింది. క్రైస్తవుడి నిద్ర టైం అంతే. దెయ్యం పడుకున్నట్టు 7 దాకా 8, 9 దాకా పడుకొని అప్పుడు లేచి ప్రార్థన చేస్తాను. 9 ప్రార్థన గోళీ ప్రార్థన. ఇంటికి లేవా సార్? క్రైస్తవులు ఇంటికి లేవాలా? ఇంటికి లేవాలా? సీఆర్ వేరు అనగానే చెప్తారు, పడుకునే గంటల 11, 12 అయితే లేచాక 4 అవుతుంది. అయ్యా అన్నట్టు చూస్తున్నారు. అయినా ఆపేదే లేదు. ఎందుకంటే ఆయన సమయం అయిపోయింది. మనకున్న దాన్ని బట్టి మనం జాగ్రత్త పడాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మనం డేంజర్ జోన్ లో ఉన్నాం. ఏ జోన్ లో ఉన్నాం? ప్రసంగాన్ని టైటిల్ ఇదని పెట్టవచ్చు, డేంజర్ జోన్ అని పెట్టవచ్చు. కారణం నువ్వు డేంజర్ జోన్ లో ఉన్నావు. మనకేం భయం లేదు, డేంజర్ జోన్ లో ఉన్న భయం. ఎందుకు? మనం తప్పించబడి ఉన్నాము కనుక. అందుకని చెప్పాడు, అన్యాయస్తుల్ని పవిత్రులని. ఎందుకు? మార్క్స్ వార్త 1:15 చదువు. నాకు టైం అయిపోయింది, నాకు సమయం సమీపించింది. ఏమైందంటామా? ఎక్కడ చెప్తుంది ఈ మాట? ఎక్కడ చెప్తుంది ఈ మాట? మార్క్స్ వార్తలో చెప్తున్నాడు. మార్క్స్ వార్త 1:15 అన్న ఏం చెప్తున్నాడు? కాలం సమీపించింది, కాలం సంపూర్ణమైంది. ఇప్పుడు చెప్పు, టైం అయిపోయిందా లేదా? చెప్పండి గట్టిగా. ఎక్కడ చెప్పిండు ఆ మాట? ఎక్కడ చెప్పిండు? మార్క్స్ వార్తలో చెప్పిండు. అంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చినావు? ప్రకటనలోకి వచ్చినావు. అంటే ఇప్పుడు టైం అయిపోయిందా లేదా? మరి ఇప్పుడు ఎట్లున్నారు? ఆయమ్మ రెడీ అన్నట్టుండాలా? ఏముండాలా? ఇంకో 4 వెళ్ళిపోతే రెడీ అయిపోతుంది. మాకు డేట్ వచ్చేసింది, రెడీ ఉండాలి. ఎప్పుడో రెడీ అంతేనా కదా? రెడీ ఉండాలి. మరి డబ్బులు ఉన్నాయా? రెడీ పెట్టుకోవాలి. మరి ఎప్పుడో ఏ రాత్రో
అందుకే నన్ను ప్రేమించేవాడు చాలా మంది అంటారు, ఏదా డబ్బులన్నీ దగ్గర పెడతాడు అక్కడే మనం ఆ మీటింగ్ ఏ మీటింగ్ అసలు రోగంతో రూపాయి ఉంచుకోవాలి. నాకేం బాధ సార్, నన్ను భరించే ఒక ఆయన ఉన్నాడు. మీ తీర్మానం మీకేమంటారేగా, ఎవరి కోసం అంటే ఆయన సంపాదించి కట్టాలా మాకేంటంట కూర్చో, సంపాదించాడు కష్టపడ్డాడు చేస్తాడు పెడతాడు తిను, కానీ ఒకరోజు నిన్ను కూడా లెక్క అడుగుతాడు. ఏమడుగుతాడు? కూర్చొని తిన్నందుకు నిన్ను కూడా లెక్క అడుగుతాడు. బిడ్డ అమ్మ మొగ్గు తెచ్చి పెడతా ఉంటే అమ్మలు తిని ఎవరి కోసమయ్యా చేసుకొని కష్టపడి సంపాదించాడు, ఎవరి కోసమా మరి ఇక్కడ చేసిన మాటలు అదేస్తాం అను. ఒక రోజున కూర్చొని తిన్నందుకు లెక్క అడుగుతాడు. జాగ్రత్త. అరే అప్పుడు ఏమడుగుతున్నామ్మా నేను కాదు, ఇక్కడ ఉన్నాడు మాస్టర్ గారు అంతే చెప్తానులే, ఆయన అంతే చెప్తాడు. నీకు అర్థం కాదు, బైబుల్లో ఉందా లేదా ఆయన తెచ్చినంత మాత్రం నువ్వు కూర్చొని తింటావా? మాట్లాడు ఇప్పుడు చూసారా, సౌండ్ లేదు, ఇది తెలియదు. ఆయన తెచ్చినంత మాత్రం కూర్చొని తింటావా? మరి ఏం చేయమంటావా? నువ్వు చేసే పనులు ఏం లేవా? నీకు మాట చెప్పరా, బహుగా కష్టపడే వారిని దేవుడు ఎప్పుడు కనికరిస్తూనే ఉంటాడు. కష్టపడకుండా సోమరిపోతులుగా ఉన్న వారిని దేవుడు ఎప్పుడు పట్టించుకోడు. అందుకే సందర్భంలో మాట్లాడు, సోమరి చీమరి అంతకు వెళ్ళి నేర్చుకోమన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి ల్యాప్టాప్లోకి వెళ్ళి లోపల ఎదురు చూడమని చెప్పలే. సినిమా చూస్తే లోకజ్ఞానం అట్లా చెప్పలే. చాలా మంది సినిమాలు ఎదుగుతుంటాయి. లోకజ్ఞానం సార్, ఈ పైకి బల జ్ఞానం. కొద్దిగా మైండ్ రిఫ్రెష్ అవ్వాలంటే చూడాలిగా, చూడు మరి అయ్యే చూడు. సజీవుడైన దేవుని నీ గుండెలో పెట్టుకొని ఇవాళ నుండి రేపు నరకంలో పంపించే దాన్ని ఎదురుగా పెట్టుకొని చూడొచ్చా? అంటానే అయ్యగారికి మా గురించి ఎవరు చెప్పారు, మా చెప్తారు నీ గురించి మొత్తం. నువ్వు కేసీఆర్ కూతురు వెళ్ళి నీ గురించి మొత్తం రికమెండేషన్ చేస్తే నేను కూడా కూర్చుంటాను. నాకు పని పాట లేదు, నాకు తెలీదు. టీవీ చూడని అమ్మాయితే ఎక్కువగా ప్రార్థన చేస్తారు. వాళ్ళు ప్రార్థన నిజంగా చేస్తున్న వాళ్ళ జీవితంలో క్రియలు మారుకుంటాయి. ప్రార్థన చేయకుండా ఖాళీగా ఉండేవాళ్ళే పనికి మళ్ళీ 2 క్యారెక్టర్లు కలిగి ఉంటారు. మీరు ఎవరేమనుకున్నారు కాదు, ఓపెన్గా ప్రభు చెప్పనని చెప్పారు. ఏదో టైం అయిపోయింది, ఏమైపోయింది కదా, అయిపోయింది. ఏం చేస్తాం? ఆయన చెప్పాలని అడిగారు, ఏం చేద్దాం అని ప్రార్థన చేద్దామంటే టైం అయిపోయిందని చెప్పాను. టైం అయిపోయింది, అదే ఇప్పుడు మా టైం అయిపోయింది. అవునా ఆయన టైం అయిపోయింది, ఏమైపోయింది? పాపం మా పిల్లలు టైం అయిపోయిన కాలం ఇల్లు కట్టిద్దరు కదా, ఏమో ఉండదు. కూడా ప్రభు ఇచ్చింది. నా చిన్నప్పుడు ఏదో బట్టలు అన్నారు, ఏంటది స్కైలా బట్టలు అని చెప్పి ఇల్లు వాకిలి గొట్టు గోడ బంగారం అన్నీ అమ్ముకొని 2 రోజులు తిరిగి పారేసిన బోర్డు మంది ఉన్నారు. చల్లారి స్కైలా పడలేదు అమ్ముకున్నాడు, ఏమేమి పెట్టాడు. ఒక మాట చెప్పనా, క్రైస్తవుడు ప్రతి దినము ఈ దినమే నాకు చివరి దినముగా జీవించాలి. కాలం సమీపించి ఉన్నది అని, అక్కడేమో కాలం సంపూర్ణమైంది
అని ప్రకటన గ్రంథంలో మార్కు సువార్తలో ఒకేసారి రాయించాడు దేవుడు. ఎప్పుడు రాయించాడు? 2022 సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఏమని? కాలం సంపూర్ణమైంది అని. అని దాని అర్థం ఏంటంటే నీ టైం కూడా అయిపోయింది, నీ వయసు కూడా మూలనం అయిపోయింది, నువ్వు కూడా పోయే కాలం సమీపించింది, జాగ్రత్త, వద్దు దగ్గర పెట్టుకొని పోతుందని చెప్తుంది బైబిల్. మనమేమో అన్ని దగ్గర పెట్టుకొని పడుతుంది, ఏ బట్టి ఇచ్చిరేస్తుందా. మన అమ్మలు అక్కడ కూర్చుంటారు, కాలు ఒకటికి చెయ్యి ఒకటికి ఇచ్చి కూర్చుంటారు, నాయి కావాలన్నట్టుగా. నీవైతే ఎడ పెట్టుకోవాలా? నీ దగ్గర పెట్టుకోవాలి. మరి వేరే ఒకటికి ఏమైతుంది? ఏమైపోద్ది? ఏమైపోద్ది? చదవండి 1:15. కాలం సమయం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఏమన్నాయి? మారు మనసు పొంది మళ్ళీ గట్టిగా ఎట్టి చదువు. ఏంటంట? ఏంటంట? నీకు నిజంగా ఇప్పుడు లోపల సీము నెత్తుందో నేను ఇప్పుడు గమనిస్తాను. సువార్త నమ్ముడని చెప్పేవాడు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ప్రతిరోజు సువార్త ఒక్క అన్యుడికే చెప్పిన వాళ్ళు ఉంటే ఇప్పుడు చెయ్యొచ్చు. వాళ్ళకే లోపల మీరు అంటారే మీరందరూ ఏంటి? మా డబ్బులు పెట్టుకొని మా తిండి మీద తింటాడు, లేదు నువ్వు పెద్ద మిమ్మల్ని ఏం అనట్లేదులే రాజుని, నేనేమట్లే. చదువు అమ్మ మరోసారి. దేవుని సువార్తను నమ్ముడని చెప్పుచు, దేవుని సువార్త ప్రకటించుచు ఏమొచ్చినట? ఏమైందంటామా? టైం అయిపోయిందా ఉందా? అక్కడ ఇంకా అయిపోయిందా ఉందా? టైం అయిపోయింది. నువ్వు కత్తలతో దుబాయ్కో ఏడాదికి టైం అయిపోయింది, ఏం చేసేది ఏం లేదు. మరి ఎక్కడికి రావాలా? ఆయన మందిరంలోకి రావాలి, ఆయన సన్నిధిలోకి రావాలి. అని అంటాడు, మారు మనసు పొంది బాప్తీసములోకి. ఇంకా ఎవరైనా బాప్తీసం పొందకపోతే టైం అయిపోయింది, ఇక ఇంకా సంవత్సరం ఉంది, ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. ఉండు నాన్న, ఉండమ్మా, అక్కడే ఉండు, బయటికి లోపల రాలిగా తత్వా బయటనే ఉంటావు. ఏమైపోయింది? ఏమైపోయింది? ఏమైపోయిందండి? ఏమైపోయింది? ఏమైపోయింది? అందుకే చెప్తున్నాడు అక్కడ, చక్కగా రాయించాడు. అన్యాయస్తులను, తిరుగుబోతుని, తాగుబోతుని, తిండిబోతుని, అడిగిమాలోని నేనేమన్నా మీరు అనుకున్నాను. నిజమా? ఎంత చాక చౌకి తిట్టేస్తాను మన, నేనేం తిట్టట్లా. నేను తిడుతున్నానా? ఇవ్వలో ఉన్నమాట చెప్తున్నా. నేను లోకమున 30 ఉన్నానంటే మీరు కూడా 30 ఉన్నమన్నాడు. నేను లోకములకు వెలుగు ఉన్నానంటే ఆయన లోకములో మంచివాడు అనిపిస్తున్నాడు, మనం కూడా మన చెడ్డవాడు అనిపిస్తున్నాడు. మీరు పనికి వాడు మంచివాడు అనేసుకున్నారుగా. నేనేమన్నా కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యం వచ్చుతున్నది. కనుక మీరు యేసు మాట నమ్మి విశ్వసించి మారు మనసు బాప్తిసము పొంది సువార్త నమ్మినవని చెబుతూ సువార్త ప్రకటిస్తూ గల్లీకి యేసయ్య వచ్చాడట. అలాగే మనం బతకాలట. యేసయ్య మనకు మాదిరి. ఆయన 3.5 సంవత్సరాల్లో ప్రపంచానికి సువార్త చెప్పాడు. మనం ఇన్నేళ్ళు బతికే 10 మందికి కొంతమంది సువార్త చెప్పాలి. మళ్ళీ నేను క్రైస్తవుని, నేను పరిశుద్ధుడిని, నేను యథార్థవంతుడిని. వాళ్ళమంటే పాడుకుంటామంట. నా నీతి సూర్యుడా కాబట్టి తీసుకు పడేస్తాను. నీతి సూర్యుడే, నా నీతి సూర్యుడు నేను అనట్లా. మరి నీతి సూర్యుడేగా, మరి నీ నీతి సూర్యుడు అయినప్పుడు, ఆయన నీతి సూర్యుడప్పుడు నువ్వేమవ్వాలా?
నరసుడు ఇవ్వాలా? ఏమవ్వాలా? ఉండదో మరి ఏం చేస్తారో నాకు తెలియదు. దేవుడు మంచివాడు అని చెప్పడం కంటే దేవుడు మంచివాడని నీ నా జీవిత క్రియలో ప్రూవ్ చేస్తే మంచిదే. అది కాలం సమీపించిందని చెప్పేవాడి బతుకు. ఇంకా టైం ఉందిలే, ఇంకా పాపం చేయొచ్చులే, ఇంకా లోకంలో జీవించచ్చులే, ఇంకా అన్ని చేయొచ్చులే అన్నోడికి టైం లేదని అర్థం కాదు. టైం ఉందని అనుకుంటాడు. ఓ ఇంకా ఉందనుకున్నగా అప్పుడే అయిపోయిందా? ఇంత తొందరగానే ఇప్పుడు ఏం చేయాలి? మరి ఇప్పుడు అపోస్తులు కానీ 3:20 తొందర ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయాల వెళ్ళిపోతుంది. కానీ అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చినది దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. హలో, అర్థమైందా? అమ్మా సొల్లపా జరిమల అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఏం పలికించిందంట? అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చినది. కుదురుబాటు అంటే 40 గంటలని కుదురుబాటు అంటే కుదురుబాటు కాలం అంటే మనం కనుక డ్యూటీలో చెప్పుకు తెచ్చుకునే సమయం కూర్చున్నట్టుగా అన్నిటికీ కుదురుబాటు కాలము, అన్నిటికీ టైం అయిపోయే కాలం వచ్చింది. కుదురుబాటు తీరిగ్గా బాగా చూసుకునే కాలం కాదు, సమయం కల్పించుకొని బతికే కాలం ఒకటి వచ్చింది. కుదరకపోయినా ఏం చేయాలి? కుదరకపోయినా కుదురుబాటు చేసుకోవాలి. నాకు టైం లేదమ్మా, ఉందమ్మా అందరాలమ్మా. టైం లేకపోయినా టైం కుదిరించుకొని వచ్చుంటే కుదురుబాటు. హల్లెలూయా. మరి ఇప్పుడు ఏంటంట? అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చే ఉన్నది. వాళ్ళు అప్పటి నుంచి చెప్తానే ఉన్నారు. నేను ఇద్దరు చెప్పాక పాస్టర్లు, ప్రవక్తలు, సేవలు అంతే చెప్తారులే, వాళ్ళు అంతే చెప్తారులే. వాళ్ళకి మళ్ళీ చెప్తారా? టైం అయిపోయిన రుచి చెప్తారా? ఆయన ఇప్పుడే. మీకు తెలుసా, చిన్న వయసు వాళ్ళే చనిపోతున్నారు తెలుసా? 25 సంవత్సరాలు 20 సంవత్సరాల వాళ్ళకే హార్ట్ అటాక్లు వస్తున్నాయి తెలుసా? తెలీదా? మరి వాళ్ళ టైం అయిపోయిందా లేదా? అందుకే చెప్పా, ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు నుంచి బయలుదేరేటప్పుడు అన్ని రెడీ అయిపోయి పస్కా బలి రోజు ఎలా తిన్నారో నీవు కూడా ఈ లోకంలో అన్ని అయిపోయినా ఇక నా కోసం కాదు అన్నట్టుగా ఈ లోకం. అందుకే పేతురు గారు రాసిన మాట, మీరు భూ సంబంధులైన వారి వలె కాక. మరి పర సంబంధమైన వాడు ఏం చేస్తాడు? ఇప్పుడే యేసయ్య వస్తే అక్కడికి వెళ్ళిపోతున్నట్టు రెడీ అయి ఉంటాడు. భూ సంబంధమైన ఏం చేస్తాడు? ఇంకా టైం ఉందిలే, సంపాదించుకుందాంలే, ఇంకా పోదాంలే, ఇంకా తెచ్చుకుందాంలే, సంపాదించుకోవాలి. అయ్యా అది బాగుంది కదయ్యా, మాడయ్యా, మా డబ్బులయ్యా, మావయ్యా. అవునా? రేపు ఆయన చేసినారు, నీ డబ్బులు నా డబ్బులు ఎవరి డబ్బులు అంతా శాతాశాతం. కరోనా ఫస్ట్ వేవ్ లో ఇటలీ దేశంలో, ఇటలీ ఇరాక్ దేశంలో ఏం చేశారు? ఎక్కడ పడితే అక్కడ శవాలు ఉంటే ఆ శవాల పక్కన డాలర్లు, కరెన్సీ మంచి రోడ్ల మీద ఏమంటారు, చెత్త కాగితాల కొట్టుకుపోతున్నాయి సార్. ఎన్ని వీడియోలు మన దేశంలో జరగలేదా? నోట్లు మార్పిడిలో కొన్ని వందల కోట్ల రూపాయలు ఎక్కడ పడితే అక్కడ కాల్చి పారేయలేదా? ఏదికి విలువందండి అసలు? యేసయ్య రాకడకు విలువంది, దాని కొరకు మనం చెప్తాం. నాకు టైం లేదు నువ్వు అన్నమాట. అసలు
అసలు ఆయనకే టైం లేదు. ఎవరికి టైం లేదు? ఏసయ్యకే టైం లేదు. మరి ఏం చేయాలి? రెడీ అవ్వాల్సింది. ఏమా మందిరానికి ఎందుకు లేట్ వచ్చినామంటే, అయ్యా మరి రేపు లేట్ అయిందయ్యా, ఎందుకంటే బద్ధకస్తురాలాగా ఆదివారం 8 గంటలుగా లేచి మొంగడుకొని కూర్చొని పనికి మన సోదంతా ఒక అర్ధగంట సేపు ఊరంతా తిరిగి ప్రపంచం అంతా తిరిగి వచ్చి ఆ మొక్క వేసుకొని అప్పుడు టీ తాగి అప్పుడు 8కి నీళ్లు పెట్టుకొని 9కి స్నానం చేసి 10కి మందిరానికి వస్తాం. మళ్ళీ ఈ గ్యాప్లో టిఫిన్ అంటావు, ఈ గ్యాప్లో అదంటావు, ఈ గ్యాప్లో ఇదంటావు. క్రైస్తవుడు ఆదివారం ఎప్పుడు లేవాలి? కనీసం బద్ధకస్తులైన వారు ప్రతిరోజు కన్నగా లేకపోయినా ఆదివారం ఎప్పుడు లేవాలి? ఎందుకు? మరియ యేసుని కనుగొనాలని ఆదివారం ఇంకా తెల్లవారకు మునిపే లేచి సమాధి ఎందుకు పరిగెత్తింది. చేతులు చెప్పు గట్టిగా, హల్లెలూయా. మనకు మాత్రం రెస్ట్ కొన్ని మధ్యలో సేవకులు గడికి జరిగితే ఆయన అంటాడు, పాస్టర్ గారు ఇక ప్రపంచ దేశాలు ఒక టైం వస్తుంది. ఏమిటా టైం అంటే ఆదివారం కాదు, శనివారమే, సబ్బాతు దినమే ఆదివారం ఆరాధన దినముగా వచ్చేస్తుంది ప్రపంచ దేశాలు చెప్తున్నాడు ఆయన. అంటే ఇక ఆదివారం కూడా సెలవు లేదా? సెలవు లేదు. అంటే ఒకవేళ భారతదేశం అంతటా బీజేపీ ప్రభుత్వం వస్తే గనక ఆదివారాన్ని కూడా పని దినంగా ప్రకటించేసి శనివారం సబ్బాతు దినాన్ని శనివారంగా ప్రకటిస్తారు. ఇక ఆదివారం ఆరాధన ఉండకపోతే శనివారమే ఆరాధనలు జరిగితే అది దేవుని రాకడకు సూచన. బైబిల్లో ఉన్నాయండి. అవునా? అవును. మరి వాడి పన్నాగాలన్నీ జరిగిపోతున్నాయి. మనమే మెలకువ లేవు. క్రైస్తవులు నిద్రపోతున్న సినిమా నిద్రపో. ఇంకా కుదురుబాటు దినములు కాలములు ఎప్పుడో వచ్చేసాయని ప్రవక్తలు ఎప్పుడో ప్రకటించారు. ఏం చేశారట? ప్రకటించారు. మొదటి 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు ఇంటికే చదువుకోండి. కొన్ని మాటలు చదవండి. 1వ వచనం తొందరగా. 2వ తిమోతి 3:1. అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొను. ఏలయనగా స్వార్థ ప్రియులు. అయ్యా అందరూ అంటారు ఏమిటో క్రైస్తవుల్లో కూడా స్వార్థం ఉంది. బైబిల్ ఏం చెప్పింది? మనుషులు క్రైస్తవులు హిందువులు అని చెప్పరా, ముస్లింలు అని చెప్పరా? ఏం చెప్పింది? మనుషులు అంటే ఎవరికైనా ఏముంటుంది? మరి మనకేముండకూడదు? మన యేసయ్యలో స్వార్థం ఉందా? అంటే ఇప్పుడు మనం స్వార్థపరులు అంటే మనం ఇంకా దేవుని పిల్లలమేనా? నీకు తెలియదు. చదువు. ఎవరట? ఎవరట? ఎంత డబ్బు ఏం చేస్తారట? వీళ్ళ డబ్బు అయితే ఖర్చు కాకూడదు, కానీ వాళ్ళ డబ్బు మాత్రం మొత్తం ఖర్చు పెట్టచ్చు. పనికి మన సైతాన్ ఆలోచన కొట్టివేయబడాలా? ఏం ఆడవారు? బెంకమంటే బెంకమంటే అబద్ధమా? అలిగే వాళ్ళ వాళ్ళు బెంకమంటారా? బెంకం వేసిందంటారా? బెంకములు ఆడవారంటే అబద్ధములు చెప్పువారని. లేనిపోనివి అహంకారం. చెప్తున్నా మరి మాట ఏదో అంత భయపడుతున్నారు. మరి ఎంత సైకిల్ మోగినట్టు చెప్తేనే ఈ పనులు ఉండదాయి. అందుకే క్యారెక్టర్ చెప్తున్నా. ఎవరట? ఎట్టి చెప్పండి. ఎవరటమ్మా? ఎవరట? ఎట్టి చెప్పండి. నా అహం లేదు అన్నవాడు చేతులెత్తాను. యథార్థంగా దేవుడు చూస్తున్న చేతులెత్తాను. నాకు అహం లేదండి, మొక్క మీద ఉమ్మేసి తుడుచుకొని బాగా అన్నవాడు చేతులెత్తాను. ఇప్పుడు డైరెక్ట్గా మీకు అది ఉంటే నీకు విషయం తెలుసా? నాశనమునకు ముందు ఏమి నడుచును? ఏమి నడుచును? గర్వం, అహంకారం రెండు దగ్గర ఉంటాయి. గర్వంగా నేనా నానా అమ్మ ఎందైనా
ఎవరి కోసం? మా కోసం రాడా, మా కోసం చేయరా, మా కోసం ఉండరా? ఈ గర్వ అహంకారంలో కొట్టుకుపోతావు, జాగ్రత్త. దూషకులు ఎవరట? ఎవరటమ్మా? క్రైస్తవులు దూషకులు లేరా? ఉన్నారా లేదా? చెప్పాలి. వీళ్ళందరూ ప్రభావం పోతారా? అందరిని దూషించేసి వచ్చి నేను కూడా ఉన్నానయ్యా, ఒకరి గురించి చెప్తాను, అందరి గురించి చెప్తాను అంటే సరిపోద్దా? దూషించొచ్చా? దూషించొచ్చా? యేసయ్య ఎవరైనా దూషించిందా? కానీ మనకు దూషించడం చాలా తేలిక, చాలా తేలిక. కానీ నియమాలు ఏంటో దూషకులు ఎవరగా? ఇప్పుడు ట్రెండ్ మారింది సార్, ఫ్యాషన్ టెక్నాలజీ ట్రెండ్ ఏమిటి? తల్లిదండ్రుల మాట పిల్లలంటాం కాదు, పిల్లలే తల్లిదండ్రులు గ్రిప్పులు పెట్టేసుకుంటారు. చెప్పిందా అన్నారులే తెలివి కల్లాగా, నేను చెప్పింది ఏదో తెలివి తక్కువలాగా. నేను ఒక మాట అయితే చెప్తా, ఏ తల్లిదండ్రులు అయితే పిల్లల మాట్లాడతారో చూపాను. మొదటిసారి చెప్తున్నా, ఏ తల్లిదండ్రులు అయితే పిల్లలు మాట్లాడతారో జ్ఞానం అజ్ఞానం అయిపోతారు. ఒకవేళ తెలివి తక్కువ దద్దములై డబ్బులు పాడు చేసి పనికి మనం వేసే తల్లిదండ్రులు ఉంటే తప్పు లేదు. కానీ మంచి జ్ఞానము తెలివి తేటలు అన్నీ ఉండి కూడా పిల్లలు బాగా తల్లిదండ్రులు విన్నారంటే పోతారంటే తండ్రి ఇప్పుడు పనికి మాలో అయింది కుటుంబాన్ని చూస్తూ ఉండాలి. పనికి మాల వ్యవహారాలు ఉండదనుకోండి, ఆ పిల్లల మాట తప్పే లేదు. ఎందుకంటే పిల్లలు జ్ఞానం కలుగుతుంది కనుక. ఒకవేళ అన్ని బాగుండి కూడా ఇంకా పిల్లల మాట వింటున్నారంటే మిమ్మల్ని మనకి ఏడ్చుకుపోతారని అర్థమే. ఎవరి తల్లిని అనకూడదు. అదే రాసిన మాట ఏంటది? తల్లిదండ్రులకు అవిధేయుడు అంటే అర్థం ఏంటి? వారి మాట వినకపోవడం. ఏనా నువ్వు చెప్పేది వింటే, నువ్వు చెప్పేది ఎలా ఉందా? అని బైబిల్ ఏం చెప్తుంది? తల్లిదండ్రులు ఏం చెప్తే కొంతమంది తల్లిదండ్రులు ఎంత దుర్మార్గంగా ఉంటారంటే పాపాన్ని కూడా పెట్టి చేపించేస్తా ఉంటారు, పనికి మళ్ళీ వేసారు కూడా చేపించేస్తా ఉంటారు. అన్నీ చెప్తే అందరిలో తెచ్చుకుంటారని చెప్తాను. ఈ మధ్య టీవీలో బాగా స్కోర్ అవుతుంది. అత్త మామ భర్త కలిపి కోడల్ని చెప్పారు. నీకు ఒక బిడ్డ ఉంది కదా, ఆ బిడ్డను అనుకోవా కోడల్ని? నీకు ఒక కొడుకు ఉండగా అల్లున్నట్టు అనుకోవా? ఏమైంది సార్ బొమ్మలు అసలు అది గుజ్జుతో ఉంటాయా, పెంటతో ఉంటాయా? ఒక రోజున ఒక పెద్ద ఆయన పెద్ద కొడుకుని భుజం మీద కూర్చొని పెట్టుకున్నాడట. కొడుకుని నడిపించుకుంటూ పోతున్నాడట. పోతా ఉంటే ఆ ఎదురుగా ఆవులు వచ్చినాయట. ఆవులు వచ్చేసరికి ఈ పెద్ద ఆయనకు ఒక ఆలోచన వచ్చి కిందన్నోడిని అడిగాడట. కిందన్నోడు కాదు, భుజం మీద ఉన్నోడిని అడిగాడట, రే నానా ఆ ఆవులు ఎవరి అంటే వాడు చెప్తున్నాడు, తాత మీ ఆవు తాత అన్నాడట. ఏమన్నట? మీ ఆవులు అన్నదట. పోలే వీడు మీ ఆవులు అన్నాడు, నా కొడుకుని అడుగుదామని చెప్పి, అదే నానా ఈ ఆవులు ఎవరి అంటే మా నయ్య తాత. ఏమన్నట? మనయ్య తాత అన్నట్టు. వెంటనే ఈ తాత ఎత్తి పడేసి కింద నుండి పైకి ఎత్తుకున్నాడు. పైకి ఎత్తుకోగలంటే ఈ భుజం మీద నుండి ఎత్తి పడేసి నుండి అడిగిండట, తాత నీకు నీకంటే ప్రేమ లేదే ఏంటి అట్లా మాట్లాడుతుందంటే, రే నిన్ను అడిగితే ఏమన్నారా? నీ ఆవు తాత అన్నావురా. కానీ వీడిని అడిగితే ఏమన్నా తెలుసా? మన ఆవు తాత అన్నాడు. ఎంత అజ్ఞానం సార్ పెద్దవాళ్ళకి. యేసయ్య అందరికీ దేవుడా, కొందరికే దేవుడా? మరి అందరికీ దేవుడు అయినప్పుడు నీ కొంపలు అందరూ సమానం కదా? నీ జీవితంలో అందరూ సమానం కదా? ఎందుకు? ఒకరంటే ప్రేమ, ఒకరంటే కోపం, ఒకరంటే ప్రేమ దీన మనసు, ఒకరంటే కక్ష. ఆయన యోధాను కూడా ప్రేమించాడు. ఇక చాలా కదా? మళ్ళా ప్రతి నెల పనులు చేతులు, మళ్ళా ప్రతి నెల వాక్యం, ప్రతి నెల ప్రతిరోజు ప్రార్థన, ప్రతిరోజు
అననీయ సరిపిల్లాగా దేవుడు కనుక ఒక్కసారి కనుక తలపు చేసుకుంటే ఇప్పటికే గొప్పలు తప్పలు సెలవే. అవునా కదా? ఆయన ఇంకా ప్రేమమయుడు కనుక ప్రేమించడం కనుక బతికిపోతున్నాం. జాగ్రత్త. అది ఒక డేంజర్ సైన్ మోగుతుంది. భయం లేదు, ఏమి లేదు, ఏమి లేదు, ఏమి లేదు, ఏమి లేదు, ఏమి లేదు. జాగ్రత్త. ఏమి లేనివారట ఎన్ని చేసిన కృతజ్ఞత ఉండదు. ఏమన్నది? వీళ్ళందరూ కోడోళ్ళు. ఆ కోడి ఏం చేస్తుంది? 4 గింజలు ఎత్తే గంటది 3 చూసుకుని అతనికి వెళ్ళిపోద్ది. మళ్ళా యజమాని నిలబడి చూడుతాం. కృతజ్ఞత లేనివాడు. కృతజ్ఞతలు ఏముండాలా? దేన్నైనా అపవిత్రులు ఎవరట? వీళ్ళందరిగా ఏమిటి? దురుబాటు కాలంలో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఎవరికి? ఇవన్నీ కూడా తప్పించబడతాయని కింద రాస్తారు. ఎవరు తప్పించబడతారంటే కాలం సమీపించింది, టైం అయిపోయింది, నేను న్యాయముగా నమ్మకంగా బతకాలి అన్నవాడికి ఇవన్నీ తప్పించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనం అంటాడు, కాలం బహు కొంచెముగా ఉన్నదట. ఇంటికే చదువుకోండి. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం అంటాడు, ఇక తీర్పు కాలం సమీపించబడింది కనుక తీర్పులోనికి రాకుండా కాలం అయిపోయినని ఎవడు బ్రతుకుతాడు, తీర్పులోకి రాకుండా ఉండని ఎవడు బ్రతుకుతాడు, వాడు దేవుని రాజ్యములో దేవునితో కూడా ఉంటాడు. దేవుని 1 పేతురు 4:17లో ఏమైందట? తీర్పు దేవుని ఇంటి నుంచి. అంటే టైం వచ్చేసిందా రాలేదా? తీర్పు వచ్చిందంటే ఆయన కాలం అయిపోయిందా లేదా? చెప్పు గట్టిగా, అయిపోయిందా లేదా? కొంతమంది వాళ్ళ గురించి ఏం తెలియదు. వీడి తీర్పు వాళ్ళు అంటాడయ్యా, మరి ఎట్టాడయ్యా, అతను ఏమేదో పరిశుద్ధుడు, ఏళ్ళు కదా పరిశుద్ధుడు లాగా. ఓ మాట అంటే బాధపడకండి. ఒక్క ఏళ్ళు చూపెడుతున్నామంటే మన ఏళ్ళు చూపెడుతున్నాయి. ఇప్పుడు చెప్పు, అవలేలుగా ఇతరుల సాక్ష్యం పాడు చేస్తారు, అవలేలుగా ఇతరుల గురించి మాట్లాడేస్తూ ఉంటారు, అవలేలుగా పనికి మాలన్నీ మాట్లాడతారు. ఏది ఉంటుంది మాట్లాడేస్తాం. ఎంత ధైర్యంలో ఉన్నాం సార్ మనం అసలు. దేవుని ఇంటి నుంచి తీర్పు దినం ఒకటి ఆరంభమైంది అంటే కాలము సమీపించిందనా అయిపోయిందనా? అబ్బో ఎక్కడడా? ఎక్కడడా? మన యుద్ధమే. ఏంటంట? దేవుని ఇప్పుడు సువార్త విన్నాదని ఇంకా అవిధేయంగా బతుకుతే వాళ్ళ బతికేందంట. అయ్యా నా బతుకు బస్ స్టాండ్ అయిందంటారే, ఇక బస్ స్టాండ్ కూడా ఉండదు. ఏడుంటారు ఏడుంటారు ఏడుంటారు? నరకంలో ఏడుంటారు? నరకంలో ఉంటారు, నరకంలో ఉంటారు. అందుకే మత్తయి సువార్త 28-29లో కాదు క్షమించండి, మత్తయి సువార్త 28-20 చదవండి. ఇంకో మనిషి ప్రార్థన చేస్తాను. ఏం చేయాలట? నీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించదు వాటన్నిటినీ ఎవరికి? సంఘమునకు బోధించాలి. ఎందుకు? టైం అయిపోయింది, ఆయన వచ్చేస్తున్నాడు కనుక. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఏం చేయాలి మరి ఇప్పుడు అంటే ప్రకటన గ్రంథం 14:15 14:15 ఏ కాలం వచ్చిందట? కోతకాలం వచ్చేసింది.
గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పెను. ఏ కాలం వచ్చిందంట? చాలా మంది కోతకాలం అంటే తెల్లకామలు తీసుకొచ్చేసి గంపలు పప్పలు తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చి పొలంలో పంట తీసుకొచ్చి మందిరంలో పెడితే కోతకాలం అంటారు. కానీ ఇంకో కోతకాలం ఉంది. ఏమిటి ఆ కోతకాలం అంటే? చెట్టు మొదటి ఎదుట ఏమున్నది? గొడ్డలి ఉన్నది. దానికి ఒక వారిక. ఈ కాలం అంతే నువ్వు తట్టుకోలేవు. ఏ కాలము? కోతకాలం. మనం ఏ కాలంలో ఉన్నాం? ఏ కాలంలో ఉన్నాం? చెప్ప గట్టిగా. కోతకాలం కనుకే పొడవలతో కోసి పారేస్తున్నా. అంత గట్టిగా చెప్తుంది వాక్యం. మరి కోతకాలంలో ఉన్నాను. కొంతకాలం అయిపోవచ్చింది. ఆయన ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎప్పుడైతే రావచ్చా? అయినా అయ్యో ప్రాంతాలు మీరు చెప్పలేదు ఏంటండి? వర్తనం చెప్తే కొద్దిగా రెడీ చేసేవాళ్ళు మరి చెప్తారు. మరి కనుక కాలము సమీపమై ఇప్పుడు చదువు 22:11. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. కాలము సమీపమైనది. అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయం చేయలేము. అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగానే ఉండలేము. పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులుగానే ఉండలేము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఎవరి క్రియ చొప్పున? వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఏమిచ్చటానికి? జీతమునిచ్చుటకు. ఏమిటానికి? ఇప్పుడు మన క్రియలకు జీతం ఉందా లేదా? మాట్లాడవే. మరి అక్కడికి పోయినాక ఏం జీతం ఎత్తాడు? ఇక్కడ ఏ జీవితం కలిగి ఉంటావో ఆ జీవిత క్రియాఫలాన్ని అక్కడ అనుభవిస్తా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. దీన్ని అనొచ్చు కమింగ్ సూన్ అని. త్వరగా వచ్చేస్తున్నానయ్యా. మరి ఏం చేయమంటావయ్యా? జీతం ఉంది, దానికి సిద్ధపడాలి. ఆయన ఎంత ప్రేమగలుడంటే ఉదయం 9ంటికి వచ్చినోడికి అదే జీతం అయితే 1 గంటకి పని దిగిపోయేవాడికి కూడా అనుకుంటావా? ఒకసారి పనికి పోయి ఊళ్ళోని సాయంత్రం గంట ముందు తీసుకొచ్చి డబ్బులు ఇవ్వమని చెప్తామా? ఆయనకి ఇవ్వాలన్నాడా? గంట ముందు వచ్చి 400 ఇవ్వమంటావా? లేదా? అసలు 9ంటికి అడ్డా మీద 9ంటికి పట్టుకొచ్చి సాయంత్రం 5 దాకా సరిగ్గా పని చేయకపోతే మామూలుగా తిట్టు తిట్టేసి జీతం డబ్బులు ఇచ్చి పంపించే రకాల మనం ఏం పని చేసినట్టు అనవా అని. ఆయన స్టైల్ ఏంటి తెలుసా? 1 గంట ముందు వచ్చిన జీతం ఇస్తానట. అది ఆయనకి మనకి ఉన్న తేడా. వాని క్రియ చొప్పున ఒకటి వానికి జీతం. నన్ను ఎవ్వరు చూడట్లేదు అనుకో. మాకు ఎవరు చూస్తున్నారు? ఏసై చూస్తున్నాను. నువ్వు ఏసైని తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఏసై చూస్తున్నాను. నేను నీ క్రియాఫలమే నీకు జీతము. లెక్క లెక్క లెక్క. నాకు నీకేంటిలే, బాప్తిజం తీసుకునిలే, నీకేంటిలే, నేను పరలోకం మాత్రం అనుకుంటే భ్రమ. నీ లెక్క ఒక రోజు ఉంది. జాగ్రత్త. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. కాలము సమీపించి ఉన్నది.